అండి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే చింతపండు పులిహోర అనమాట. నేనైతే పులుసు రెడీ చేసి ఇంట్లో ఉంచుకుంటాను స్టాకు. అది వీడియో కూడా చేసి పెట్టాను మీకు. చూసేయండి. మన ఛానల్ చెక్ చేస్తే అందులో ఉంటుంది ఆ వీడియో. దానికోసము అన్నం అయితే ఉడికించి ఉంచుకున్నాను అనమాట. వేడి వేడి అన్నము పొడి పొడిలాడుతూ రావాలి. అన్నము ఇలా రైస్ పొడి పొడిలాడుతూ వస్తే పులిహోరకి చాలా బాగుంటది. పర్ఫెక్ట్ గా ఉడికిందండి. అన్నం పొడి పొడిలాడుతా మెతుకులాగా. అలా అని ఉడకకుండా మెతుకుల్లా కాకుండా ఉడకాలి. ఉడికి ఇలా పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. రైస్ చాలా బాగుంటది. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకుని చింతపండు ఉడకబెట్టుకొని నేను స్టాక్ ఉంచుకుంటాను అనమాట. అది చింతపండు నానబెట్టేసుకొని గుజ్జు అంతా తీసేసుకొని అందులో ఉప్పు పసుపు నూనె వేసి ఉడకబెట్టేసుకొని ఆరిన తర్వాత సీసాలో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. అది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను, చూపించేస్తాను. ఇది ఒక 20 రోజుల పైన అవుతుంది. దగ్గర నెల అవుతుంది. అయినా కానీ ఏం పాడవలేదు, అలానే ఉంది. ఇప్పుడు ఇది వేసుకొని కలుపుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉండిద్ది. ఇలా ఎందుకో మరి అప్పటికప్పుడు చేసిన దానికంటే కూడా నిల్వ ఉంచింది ఇంకా చాలా బాగుంటది చింతపండు. ఇదేసి ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించింది. నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది కలిపేసుకుంటున్నా. మంచి కలర్ వచ్చేసి చూడండి చింతపండు ఎలా ఉందో. ఉడకబెట్టి ఇలా ఉంచుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనం కలిపేసుకోవచ్చు అనమాట. కలిపేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే. తాలింపు వేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు ఇవి ఉంటే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. నేను కొంచెం సరిపోలేదు అనిపించింది, అందుకని చెప్పి సాల్ట్ కూడా వేసుకున్నాను కొద్దిగా, ఒక స్పూను. కలిపేసుకొని ఇంక తాలింపు పెట్టేసుకోవడమే. ఆ తాలింపుకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు. మెయిన్ కరివేపాకు, ఎండుమిరపకాయలు అనమాట. పులిహోరలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని తాలింపు వేసుకోవడమే. ఎప్పుడైనా ప్రసాదంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసుకొని పులుసు అయితే ఇంట్లో ఉంచుకుంటే ఏడన్నా ఊర్లకి వెళ్ళేటప్పుడు కానీ గవ్వ చేసేసుకోవచ్చు అనమాట. ఇది 2 రోజులైనా పాడవదు. ఈ పులిహోర ఊర్లకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినా కానీ. వెనకైతే ఇలానే ఎక్కడికైనా ప్రయాణాలకు కూడా ఇలానే తీసుకెళ్లేవాళ్ళు అనమాట. పులిహోర చాలా బాగుంటది. ఇందులోకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అంటే పప్పులు అవి నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో ఊరమిరపకాయలు కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఊరమిరపకాయలు ఉన్నా కానీ ఉప్పు మిరపకాయలు అంటారు కదా అవి. దానికోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎరుమాకు గింజలు అది వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఈ తాలింపు ఒకటి అది కలుపుకోవడమే లేటు. ఇంకా ఇన్స్టెంట్ గా తయారైపోతుంది పులిహోర. పులిహోర అంటే అందరికి ఇష్టం కాబట్టి చాలా ఎక్కువగా తింటా ఉంటారు. గుళ్ళల్లో కానీ పెడతారు కదా, అలానే ఉంటది టేస్ట్ కూడా. కొంచెం అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంది. ఇందులో నేనైతే వేయలేదులేండి, వేసుకోండి మీరైతే ఇష్టం ఉంటే. వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. పప్పులు ఎక్కువ వేసుకోవాలండి. పప్పులు ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు పంటకింత బాగుంటది. ఈ ఎండుమిరపకాయలు కానీ కొరుక్కొని నంచుకొని తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర. పులిహోరలో నేను వేసుకోవట్లేండి, చాలా ఎక్కువ చేస్తానే ఉంటా. వారానికి 2 సార్లు అయినా చేస్తాను నేను. నిమ్మకాయ పులిహోర అయినా, చింతపండు పులిహోర అయినా, సీజన్ తగ్గట్టు మామిడికాయ పులిహోర అయినా ఇలా చేస్తా ఉంటాను నేను. ఇప్పుడైతే ఈ ఫ్రై వేగుతుంది కదా, ఇది వేగిన తర్వాత ఇంకా అన్నంలో వేసి కలిపేసుకోవడమే. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పులిహోర టేస్ట్ అనమాట. ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ తీసుకున్నాను నేను, మా చెట్టు ఇప్పుడే చిగురు వస్తుంది అనమాట. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి వేసుకుంటున్నాను నేను. ఇవి అసలు మంటలేవులేండి పచ్చిమిరపకాయలు, అందుకని ఒక 4-5 వేసుకున్నాను నేను. ఇవే కదా పచ్చిమిరపకాయలు, ఈ స్పైసీయే దానికి సరిపోతుంది అనమాట. ఈ మిరపకాయల వల్లే దానికి
పులిహోరకి స్పైసీనెస్ టేస్ట్ కూడా వచ్చింది. ఎంత కరివేపాకు వేసుకుంటే అంత మంచిది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. తినేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి, మనం తినేటప్పుడు నోట్లో ఇది కాకుండా బాగుండిద్ది అనమాట. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల. పప్పులు కూడా ఎక్కువ వేసుకోవాలి. అందరికి తెలిసే ఉంటుందిలేండి. ఇంకా తెలియని వాళ్ళు నేను చేసిన విధంగా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, నచ్చుతుంది కూడా మీకు. కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. నేను ఎక్కువ వాడతాను కరివేపాకు కూడా కర్రీస్లోకి, దేనిలోకైనా సరే. ఇదిగా తిన్నారు కాబట్టి ఇలా వాడుతూ ఉంటాను. ఆ ఫ్లేవర్ అన్న పడుతుంది కదా, ఇది తీసి పక్కన పెట్టినా కానీ లేత కరివేపాకు వేసి కలపగానే కలిసిపోతుంది. అంతే అండి, ఈజీ అండి. అయిపోయింది. ఇందులో అయితే కరెక్ట్గా వేగినవి మొత్తం పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ పప్పులు కానీ కలర్ మారకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వేగుతాయి. కలిపేసుకోవడమే. కలిపేసుకొని ఎప్పుడైనా సరే వెంటనే తినకూడదు. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే అదంతా పట్టి తోపు పట్టి రైస్కి అప్పుడు టేస్ట్ పెరుగుతుంది అనమాట. వెంటనే తిన్నాం అంటే అంత టేస్ట్ తెలవదు. కొంతసేపు ఆగాలి. చింతపండు పులిహోర అయినా ఏదైనా కానీ కొంతసేపు ఒక 5 నిమిషాలు కలిపేసి ఉంచిన తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు తింటే అప్పుడు సూపర్ ఉంటుంది. ఇంకా కొంచెం ఇంకా తినాలనిపించింది. ఇలా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారా అంటే కలర్ వచ్చింది. ఇలా చింతపండు పులుసు నల్లగా ఉంది కదా, రైస్లో వేసి కలుపుకున్నాలో చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఇంకా అలా అనమాట. నా వీడియోస్ కన్నా ఎలా ఉంటుంది, నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎలా ఉంటున్నాయి ఏంటి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చిన్న కామెంట్ కూడా పెట్టండి. అందరు చూస్తున్నారు, ఒక కామెంట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ మరింత చేయాలనిపించింది అనమాట. ఇంట్లో ఇంట్లో చేసేయే మీకు చేసి చూపిస్తున్నాను. నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అన్ని నోటిఫికేషన్